పగడాల హత్య ప్రభావం ప్రపంచం అంతా జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవుల ఐక్యత దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం, క్రైస్తవ ఐక్యత దెబ్బకు దిగొచ్చింది. ఎందుకు దిగొచ్చిందంటే ఇవాళ ఉన్నటువంటి మహాకూటమి ఏదైతే కూటమి ఉందో ఆ ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 30 కోట్ల రూపాయలు ఎవరి కోసం విడుదల చేసింది అంటే ప్రవీణ్ పగడాలన్న జరిగినటువంటి కుట్ర కుతంత్రాల విషయంలో పాస్టర్లకు పారితోషికంగా, పాస్టర్లకి వేతనం లాగా 30 కోట్ల రూపాయలు విడుదల చేసింది వెంటనే. దేని విషయంలో? ప్రవీణ్ పగడాలన్న విషయంలో. మరి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం చేసిందా? పాస్టర్ల కోసం వాళ్ళకి డిసెంబర్ వచ్చిందంటే బట్టలు పెట్టేది, వాళ్ళకి దావతులు ఇచ్చేది, కానీ 30 కోట్లు ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చేటువంటి సందర్భం ఉందా? అంటే మీ అందరూ మౌనంగా ఉండండి, మీ జీతాలు ఇస్తాం, మీరు మౌనంగా ఉండండి, మేము చెప్పిందే వేదము అని చెప్తున్నారు. 30 కోట్ల రూపాయలు దేనికోసం ఇచ్చులు? క్రైస్తవ సమాజమే వద్దని చెప్పేటువంటి తరుణంలోనే 30 కోట్లు దేనికోసం ఇచ్చిళ్ళు? ఎవరి బాధ కోసం ఇచ్చిళ్ళు? దేనికోసం ఇచ్చిళ్ళు? చూడండి, అందుకోసమే క్రైస్తవ ఐక్యత దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం లోపల ప్రభుత్వ కుట్రలు మాత్రం పెరిగిపోతున్నాయి. లోపల ఏం జరుగుతున్నాయి? ప్రభుత్వ కుట్రలు పెరుగుతున్నాయి. పాస్టర్ కిరాతంగా హతమార్చిన అంతకులకు ప్రభుత్వ అండ పుష్కలంగా ఉంది. పాస్టర్ అత్యంత కిరాకంగా చంపినటువంటి ఎవరికి అండదండలు అంటే పుష్కలంగా అండదండలు. నేను రాసేటువంటి ప్రతి వార్త దయచేసి సిఐడి, ఈడీ వల్ల కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రాసే వార్తలు మీకు అంకితం. నేను చెప్పే లైవ్ మీకు అంకితం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కష్టాల కడల నుంచి నిలబడ్డటువంటి వ్యక్తిని నేను. కష్టాల కడల నుంచి కడు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఇలా ఆత్మగౌరవం కోసం బతికేటువంటి మా నినాదం ఇది. అందుకోసమే ఇలా చాలామంది పైన పటారం లోన లొటరం లాగా ఉంటారు, కానీ పైన పటారం మాకు అవసరం లేదు, లోన లొటరం అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే జైభీం లక్ష్యం, ముక్కుసూటిగా చెప్పడమే జైభీం లక్ష్యం, ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి చెప్పడమే జైభీం టీవీ ఆశయం. దయచేసి చెప్తున్నాను కదా, ఎంత దారుణం ఉందో చూడండి. పుష్కలంగా వాళ్ళకు ఉన్నాయి. పోస్ట్ మార్టం నివేదిక బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? నేనే చర్చ రెడీ అంటున్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఎవరైతే మతోన్మాదులు, ఎవరైతే కుట్రలు నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద చర్చకు వచ్చే దమ్ముందా? ఎవరైనా ప్రభుత్వం అయినా పర్లేదు, ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులైనా పర్లేదు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులైనా పర్లేదు, డాక్టర్లు అయినా పర్లేదు, నా దగ్గర ఉన్నటువంటి నేను రాసిన వార్తల ఆధారంగా నేను సవాల్ చేసినాను. పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా ఎంత పెద్ద మంది అన్నా రండి, ఎంతమంది ఎక్కడికి పిలిచినా చర్చకు రాడి. నేను చెప్పేటువంటి చర్చలో నిజంగా వస్తే నేను సవాల్ చేస్తున్నాం. పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చిన ఆధారంగానే చర్చకు నిజంగా వస్తారా? మసిపూసి మారనేసే కాదు, నిజాలు సమాజానికి కావాలి, క్రైస్తవ సమాజానికి నిజాలు కావాలి, మనుషులను చెప్పుకుంటే నిజాలు కావాలి. నేను ఇక్కడ చర్చ చెప్తే పోస్ట్ మార్టం నివేదిక బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? 3 గంటల వ్యవధిలో ముయ్యాల్సిన పోస్ట్ మార్టం ఎన్ని రోజులు పట్టింది? 18 రోజులు పట్టింది. 3 గంటలు ఇవ్వాల్సినటువంటి పోస్ట్ మార్టం నివేదిక ఎన్ని రోజులు పట్టింది? 18 రోజులు పట్టింది. ఎక్కడన్నా ఉందా ఈ విధంగా? ఇప్పుడు జరిగినటువంటి పోస్ట్ మార్టం నివేదికలు ఎంతోమంది మహానుభావులు చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు. ఎన్ని గంటలు పట్టింది? 18 రోజులు పట్టింది. ఎన్ని గంటలు ఇస్తారు పోస్ట్ మార్టం నివేదిక? 3 గంటలు ఇవ్వచ్చు. 3 గంటలు ఇవ్వాల్సిన పోస్ట్ మార్టం రిపోర్టు 18 రోజులు పట్టిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు క్రైస్తవ సమాజంలో, ఎంత భయంకరంగా మోసం చేస్తున్నారు చెప్పడానికి. ఇది అనుకున్న అబద్ధాలు నిజం చేయాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది. డాక్టర్లారా బహిరంగ చర్చకు సిద్ధంగా అండి. నేనే సవాల్ చేస్తున్నాను. డాక్టర్ ఎవరైతే ఇచ్చారో నిజంగా బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా అండి, మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఉంటే నిజంగా రాండి. ఇక్కడ ఉన్నటువంటి ఇదే ప్రధాన వార్త, దీని మీద డిస్కషన్ చేద్దాం, దీని మీదనే మనం కొట్లాడదాం, దీని మీదనే మాట్లాడదాం. ఎవరైతే డాక్టర్లు ఇచ్చిలో మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే గుండె మీద చేసుకొని నిజంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నిజంగా సిద్ధమవుతారా? సిద్ధంగా డాక్టర్లకు ఏం నేర్చుకోవాలి? వాళ్ళు డాక్టర్లు అంటే దేవుళ్ళలాగా భావిస్తారు, డాక్టర్లు అంటే దేవుళ్ళలాగా భావిస్తారు. మన డాక్టర్లు ఎందుకు తప్పు చేసేలో అర్థం కావాలంటే ప్రభుత్వ ఒత్తిడి వల్ల, ఎవరో ఒత్తిడి వల్ల ఇక్కడ మనం చూపెడుతున్నాం, ఎవరెవరు ఒత్తిడిలో ఇవన్నీ చూపెడుతున్నాం, వీళ్ళందరూ ఒత్తిడి వల్ల. డాక్టర్ల బహిరంగ చర్చకు సిద్ధంగా అండి. ప్రపంచ స్థాయి మేధావిని పొట్టన పెట్టుకున్న ఆంధ్ర ప్రభుత్వం డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు పొట్టన పెట్టుకున్నా అంటే మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఎందుకోసం వాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ కూటమిని కాపాడడం కోసము, సనాతన ధర్మాన్ని పెంపొందించడం కోసము. రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు వింటాయి,
ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ వాళ్ళ చేతిలో ఉంటారు. ఆడియకపోయినా వాళ్ళ చేతిలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చేస్తారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ నలుగురు ఆడినటువంటి డ్రామాలో భాగంగా ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డాడు. నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. జైలు టీవీ దయచేసి లక్షలాది మంది వీడియో షేర్ చేసుకోండి. మీరు భయపడ్డా పర్లేదు కానీ లక్షలాది మంది వీడియోని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేసుకోండి, మన పేపర్ చదవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ పేర్లు పెట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు మాత్రమే ప్రధానమైనటువంటి సూత్రధారులు ప్రవీణ్ పగడాల విషయంలో. ప్రవీణ్ పగడాల విషయంలో సూత్రధారులు, పాత్రధారులు కూడా వీళ్ళే. ఇంత అత్యంత గొప్ప వ్యక్తి, ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావిని కిరాతకంగా హత్య చేయబడ్డటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. శ్రమల దినాలు అయిపోయినాయి, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా చర్చల మీద దోడలు జరుగుతున్నాయి. ఇలా ఎస్సీ ఎస్టీలను ఇంకా అవమానం చేస్తున్నారు. హంతకులపై పెట్టాల్సిన కేసులు ప్రజాస్వామ్యవాదులపై పెడుతున్న ఎంత సిగ్గుమాలిన పను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పసిగట్టకపోవడం ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై క్రైస్తవ సమాజానికి పూర్తిగా విశ్వాసం తగ్గిపోవడం అంతే. బలమైన విశ్వాసం డాక్టర్ బరిగల స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు కారకులైన హంతకులను ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నేపథ్యంతో క్రైస్తవ సమాజం మండిపడుతుందన్నారు. క్రైస్తవుల ఐక్యతకు తట్టుకోలేక ప్రభుత్వం 30 కోట్ల రూపాయలను పాస్టర్ల నిలవరి వేతనాలుగా చెల్లించడానికి ముందుకు రావడం ఆంధ్ర ప్రాంతంలోని క్రైస్తవులతో పాటు ప్రజలందరూ గమనించాలన్నారు. దీన్ని బట్టి చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ఎంతటి ఖర్చు ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవాలన్నారు. క్రైస్తవ పాస్టర్లారా ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం చెల్లించే డబ్బులను తీసుకోకూడదని కోరారు. ఒక ప్రపంచ మేధాని, క్రైస్తవ మేధావిని సుప్రీంకోర్టులో 7 రాష్ట్రాలు సవాల్ చేసి కేసు వేసిన డాక్టర్ ప్రవీణ్ పగడాల భయంకరంగా హతమార్చి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పాస్టర్ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుండడం భాగంగా అధికారికంగా 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న సంగతి మర్చిపోద్దని చెప్పారు. ప్రవీణ్ పగడాల అన్న విషయంలోనే 30 కోట్లు విడుదల చేశారు. ఆ డబ్బులు మీరు తీసుకుంటే ఆయన ఆత్మ శాంతించదు. ప్రవీణ్ పగడాల అన్న విషయంలో 30 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆ ప్రభుత్వం మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా ఇంకో పాస్టర్ రేపొద్దున మీరు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో రేపొద్దున మీ మీద ఈడి దాడులు వేస్తారు, మీ మీద లైంగిక దాడులు గురి చేస్తారు. మీ మీద అదే చర్చికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో, చర్చికి వచ్చేటువంటి ఏదైతే సోదరి మనలు ఉన్నారో వాళ్ళతో మిమ్మల్ని దాడులు చేపిస్తారు, వాళ్ళతో కేసులు పెట్టిస్తారు, వాళ్ళతో మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు. నేను చెప్పేటువంటి సాక్ష్యాలు మీ జీవితాలు మార్చేస్తాయి. నేను చెప్పేటువంటి ప్రతి మాట మీ జీవితంలో జరుగుతుందా జరగట్లేదో చూసుకోండి. ప్రతి విషయం కూడా మీకు చెప్తున్నాను, ప్రతి విషయం కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంత పెద్ద కుట్రలు, ఇంత పెద్ద భయంకరమైన నిందలు, భయంకరమైన అవహేళన, భయంకరమైన అబద్ధాలు ఆడేటువంటి క్రమంలో దయచేసి ఇప్పటికే నిలబడండి. మనం ఏ విధంగా అయితే కొట్లాడకపోతే భయంకరమైన ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికైనా క్రైస్తవ సమాజం ముందు నిలబడకపోతే దారుణాలు జరుగుతాయని చెప్పడానికి ఇది ఒక చాలా ఉన్నాయి.